ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కుంభరాశి వారికి ఈ నవంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు, అనగా ముఖ్యంగా కుంభరాశిలో ఉండేటటువంటి ధనిష్ఠా నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు. ఈ 9 నక్షత్ర పాదాల జాతకులు మరియు కుంభరాశి వారికి గ్రహస్థితి ఈ నెలలో ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈయన ఈ నెల నవంబర్ 28వ తేదీ నుండి రుజుమార్గంలో ప్రయాణిస్తూ వీరికి యాక్చువల్లీ కుంభరాశి వారికి ఏలినాటి శని దోషంలో చివరి అంకంలో చివరి భాగంలో ఉన్నారు. అంటే వీరికి ఏదైనా దూర ప్రయాణాల రీత్యా, అది చదువు పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబ పరంగా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళటమో, లేకపోతే తాత ముత్తాతల్ని దూరంగా దింపటమానికో, లేకపోతే వారిని చూడడానికో, లేకపోతే ఉద్యోగరీత్యా ఏదైనా ప్రమోషన్ ద్వారా, అంటే ప్రమోషన్ వచ్చింది కాస్త ఇక్కడ మనకి పల్లెటూరులో లేకపోతే వేరే పట్టణాల్లో కొంచెం డబ్బులు ఇంటద్దెలు తక్కువగా ఉంటాయి అనుకొని అక్కడికి ప్రమోషన్ ద్వారా వెళ్ళినటువంటి వారు, వాళ్ళందరికీ కూడా కుటుంబంతో కొంత దూరము, అంటే ఎడబాటయ్యి మానసికంగా కొంచెం నిర్వేదం అనేది కలుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి. అట్లాగే ఆర్థికంగా కూడా కొంత అనారోగ్య సూచనల వలన, లేకపోతే వృత్తిలో ఎదుగుదల కోసం ఎవరినో నమ్మి కొంత పెట్టుబడి పెడితే మీకు ధనము వృద్ధి చెందుతుంది, ప్రమోషన్స్ వస్తాయి అనేటటువంటి ఆలోచన ఎవరో మీకు చెప్పడం ద్వారా, దాన్ని పెట్టడం ద్వారా కొంత ధనాన్ని మీరు నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాగే కుంభరాశి వారికి ఆ యొక్క సొంత ఇంట్లోనే రాహుగ్రహం పాపగ్రహం ఉండటము, సప్తమంలో కేతువు. ఈ యొక్క రాహువు ముఖ్యంగా ఈ నెల 23వ తేదీ నుండి సొంత నక్షత్రంలోకి, ఒక గ్రహం ఎప్పుడూ కూడా తనున్న నక్షత్రాన్ని బట్టి కూడా ఎక్కువ పవర్ని కలిగి ఉంటుంది. సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహు బలంగా ఉంటాడు. వీరికి ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లకనో, లేకపోతే ఏమీ లేనటువంటి వారికో, లేకపోతే వితంతువులకో, ఒక అనాథాశ్రమానికో, లేకపోతే ఒక గోశాలకో ఏదో రకంగా సహాయ సహకారాలు చేయాలి అనే ఒక నిండు మనసు కుంభరాశి వారికి ఉంటుంది. అయితే వీరిని కుజగ్రహం అనేటటువంటిది ఒక పాపగ్రహము కర్మస్థానంలో ఉండి రాహువుని చూస్తూ ఉంటుంది వీరి సొంత రాశిని. అంటే వీరివన్నీ కూడా నెగిటివ్గా మారిపోతూ ఉంటాయి. అంటే ఎంత చేసినా సరే కర్మ వీరిని ఇంకో రకంగా అవమానకరంగా చూసేటటువంటి పరిస్థితి, దాంట్లో కూడా అనుమానించటము, మీరు ఏది చేసినా కూడా ఏదో స్వలాభం కోసం చేస్తున్నారనేటువంటి మాట పడటము, ఇలాంటివన్నీ కూడా కుజగ్రహ దృష్టి మిమ్మల్ని ముఖ్యంగా బంధువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, వాళ్ళతో సొంతంగా పరిచయమైన వాళ్ళు కావచ్చు, ఆగంతుకులుగా అధర్మంగా అప్పటికప్పుడు పరిచయమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మానసికంగా కుంగదీసే పరిస్థితి, మీ యొక్క కర్మ ప్రారంధాల్ని వృద్ధి చేసే పరిస్థితి కుజరాహుల యొక్క సంబంధం కలుగజేస్తోంది. సర్పగ్రహం కదండి రాహు అనేటటువంటిది, కుజగ్రహము, ఈ రెండింటికి అస్సలు పడదు మంట. అందుకని ఈ సర్పదోషం వలన మీరు చేసే వృత్తిలో కూడా పెనుమార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వృత్తిలో కొంతమంది శత్రువులు పెరుగుతారు. వారి గురించి ఆలోచించి మీకు రాహు లగ్నంలో ఉండటం ద్వారా రాశిలో అనారోగ్యం జరిగి హాస్పిటల్స్కి వెళ్ళి ధనం విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితులు కలుగుతూ ఉంటుంది. పాదాలకు సంబంధించిన బాధల వలన ధనం నష్టపోతూ ఉంటారు. కుటుంబంలో ఒకటే కీచులాటలు, అవసరం లేనటువంటి స్థితిగతులన్నీ మీ దగ్గరికే వస్తూ ఉంటాయి. అట్లాగే వృత్తి సేవకా స్థానంలో 6వ స్థానంలో మహానుభావుడు గురువు పెద్దన్నయ్యి చక్కగా ఆయన ఉచ్చస్థితిని పొంది ఉన్నాడు. ఒక రకంగా సేవకా స్థానంలో కూడా మీకు ఎంతకాలం ఇక్కడ ఉంటామో తెలియదు, అసలు డబ్బులు వస్తాయా రాదా, నేను కష్టపడడానికి డబ్బులు వస్తాయా రావా, వచ్చినా నిలబడతాడా లేదు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీరు పడుతున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కెరీర్ వైజ్ అయితే మీ ఆలోచనలో ఒక పట్టాన ఒక స్థితికి రావట్లేదు. అసలు నా కెరీర్ ఉందా లేదా, ఆ బలం లేదు, ఈ బలం లేదు, ఆ గురువు గారు ఇట్లా చెప్పారు, ఈ గురువు. అవునండి, మరి జన్మజాతకం ఒకటి తెలియజేస్తుంది. జన్మజాతకంలో పలానా అంతర్దశ మనకి 1 సంవత్సరమో 4 నెలల్లో, లేకపోతే చివరికి వచ్చామో ఏదో టైంలో ఈ దశ అసలు బాగుందో లేదో, ఒక్కొక్క గ్రహానికి కొన్ని సంవత్సరాల దశ ఉంటుందండి. అంతర్దశలకి 1 సంవత్సరం ఉండొచ్చు, 3.5 ఏళ్ళు కూడా ఉండే అంతర్దశలు ఉంటాయి.
అయితే అవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని కాదు, అట్లానే అందరికీ సుఖాన్ని ఇస్తాయని కాదండి. అవి గోచారంలో ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారంలో కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు అవి మనల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలను ఇస్తూ ఉంటాయి, రకరకాల సంతోషాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడు చేసేటటువంటి లీలా విన్యాసము. గ్రహాలు మనల్ని ఆడుకుంటే గ్రహాలని భగవంతుడు చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం గ్రహాలకి శాంతి చేసుకోవాలి, దైవాన్ని ఆరాధించుకోవాలి. ఇన్ని పనులు చేస్తే కానీ మనకి ఆ స్వస్థత అనేది చేకూరదు, అంటే మనకి ఏది కావాలో అది లభించదు. మరి ముఖ్యంగా మరి గురువు ధనానికి అధిపతి, లాభానికి అధిపతి. పెద్దన్నయ్యలు లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అవసరం లేకుండా ఒక్కో సందర్భాల్లో ప్రయాణాల కోసము అప్పు చేసి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి అక్కడ కొంచెం నియంత్రణ చేయటం అనేది మీ చేతుల్లో పని. ధనం నియంత్రించుకోవడం మీ చేతుల్లో ఉంది ఈ నెల రోజులు కూడా. అట్లాగే శుక్రుడు ఆ అష్టమాన్ని వీడి భాగ్యంలోకి వస్తున్నాడు. ఒకందుకు విద్యార్థులకి, ఉన్నతమైనటువంటి విద్యార్థులకి, విదేశాలలో నివసించే వాళ్ళకి భోగభాగ్యాలు చక్కగా అనుభవిస్తారు. అట్లాగే విద్యపరంగా మీకు స్కాలర్షిప్లు లభించే అవకాశం కలుగుతుంది. కుటుంబపరంగా తల్లి వలనో లేకపోతే తండ్రి వలనో లేకపోతే భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు సహకారం మీకు లభించటమో, లేకపోతే అక్క చెల్లెల్లో ఏదో రకంగా మీ యొక్క విద్యాభ్యాసానికి సహాయ సహకారాలు మంచిగా లభించే అవకాశము కలుగుతోంది. అట్లాగే ప్రయాణాలు, విద్యపరంగా ప్రయాణాలు చేయొచ్చు, లేకపోతే విదేశాల పరంగా ఉన్నత విద్య కోసం ప్రయాణం చేయొచ్చు, భార్యాభర్తల ఉద్యోగ రూపకంగా ప్రయాణం చేయొచ్చు. ప్రయాణాల రూపకంగా కూడా ఆనందము, చక్కటి విందు వినోదాల్లో పాల్గొనటము, సంతోషము, సుఖము, భాగ్యము. అట్లాగే న్యాయస్థానాలలో లేకపోతే లా చదివినటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభించడం కూడా జరగడానికి ఇప్పుడు ఈ కుంభరాశి వారికి 10లో ఉన్నటువంటి రవి చాలా సహకరిస్తున్నాడు నవంబర్ 17 నుంచి. ఈ నవంబర్ 17 వరకు కూడా ఆర్థికంగా లేకపోతే వ్యాపారపరంగా కొంత నష్టం, ముఖ్యంగా ఎవరైతే గోల్డ్ పని చేస్తూ ఉంటారో, లేకపోతే వస్త్రాలు అమ్ముకునేటటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యాలయాలు, ఉన్నతమైనటువంటి విద్యాలయాలు, గవర్నమెంట్ అధీనంలో పనిచేస్తున్నటువంటి విద్యాలయాల వారి పరంగా కూడా కొంత వెసులుబాట్లు ఈ రవి పరంగా కొంత ఇబ్బందులు అయితే కలుగుతాయి. వాటిలో పనిచేసేటటువంటి ఉద్యోగులకి కొంత అప్రయత్నంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ నవంబర్ 17 తర్వాత స్థిరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థ కలగటానికి అవకాశం ఉంటుంది, ఆకస్మికంగా లభిస్తుంది ఈ పరిస్థితి కూడా. కానీ ముఖ్యంగా వీరికి బుధగ్రహం కూడా చాలా అనుకూలిస్తుందండి. అంటే వ్యాపారస్తులకి షేర్స్ పెడుతూ ఉంటారు, ఫలానా వ్యాపారంలో వాళ్ళకి షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్ కూడా చక్కగా వృద్ధి చెందడానికి రవి బుధులు కలిసినప్పుడల్లా, ఎందుకంటే బుధుడు ఆయన ఫ్లక్చుయేట్ అవుతున్నాడు, అంటే వక్రిస్తున్నాడు, అటు రాశిలోకి వెళ్తాడు, ఇటు రాశిలోకి వస్తున్నాడు. ఏది వచ్చినా సరే ఇటు వస్తేనేమో బుధ శుక్రులు కలిసి ఉంటారు, చక్కటి లాభము. ఇటు వస్తేనేమో రవి బుధులు కలిసి ఉంటారు. ఇది కూడా ఒకందుకు వ్యాపారంలో ఉన్నతమైనటువంటి అభివృద్ధి. ఇట్లా మల్టీపర్పస్గా ఒక రకంగా కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒక 70% ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే వీరు వారి యొక్క ఓన్ జాతకరీత్యా ఎట్లా ఉన్నాయని తెలుసుకోవచ్చు, లేదా మా పీఠంలో జరుగుతున్నటువంటి ఈ మృత్యుంజయ శనిగ్రహ పాశుపతము, లేకపోతే కాశీలో అనుకుంటున్నాము ఈ యొక్క స్వామివారి యొక్క ఆరాధన ఒక లింగార్చన రూపకంగా చేసి అక్కడ చేసినటువంటి రుద్రాక్ష ఆ గంగా జలాన్ని వీరికి అందచేయాలి. ముఖ్యంగా ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు జరుగుతున్న వాళ్ళు ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయటం, కాశీ లాంటి క్షేత్రంలో ఈ యొక్క ఆరాధన అర్చన చేయటము, ఆ యొక్క రుద్రాక్ష మీరు మెడలో ధరించడం ద్వారా చక్కటి అనుభూతి, అట్లాగే ఎన్నో విషయాలలో మీకు గుర్తింపు లభించడము జరిగే అవకాశం ఉంటుంది. నవంబర్ 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద హోమంలో, సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో 6 రోజులు ముఖ్యంగా సర్పసూక్తము మార్గశిర మాసంలో చేసి 6వ రోజు స్వామివారి హోమం చేయటము, ఈ యొక్క విశేషమైన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ముఖ్యంగా సంతానలేమి, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారు వ్యాపారంలో మంచి లాభాలు ఇప్పిస్తామని మోసం చేసిన వాళ్ళు, వ్యాపారపరంగా పెట్టుబడులు పెడితే అవి కూడా నష్టంగా చూపించి వీరికి వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళు, వీళ్ళందరి పరంగా వీరు కొంత ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం పొందడానికి నవంబర్ 26వ తేదీన చక్కగా ఈ యొక్క హోమంలో పార్టిసిపేట్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఎక్కడున్న దూర ప్రాంతాల వారైనా సరే వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనే అవకాశం తీసుకోవచ్చు. ఎందుకంటే మా పీఠంలో దాదాపుగా జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా. ప్రతి నెల అమావాస్య రోజున
అమావాస్యలు తిథి రోజున పుట్టినటువంటి వారికి, అట్లాగే ఏలినాటి శనిగ్రహ దోషాలు పోవడానికి, మృత్యు భయాలు పోవడానికి, కొంతమంది ఐసీయూ పేషెంట్లు ఉంటారు, వారు రికవరీ కావడానికి ఈ హోమం ద్వారా ఏంటంటే తొందరగా చర్య వారికి లాభాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని, అట్లాగే ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, విదేశాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయాన్ని పెంచాలని, ఈ యొక్క కుంభరాశి వారికి అన్నిట్లా విజయం కలుగుతుందని గ్రహాలు శాసిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.